బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ని బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ప్రత్యేక నిధులు కేటాయించవలసిందిగా కోరడం కూడా జరిగింది. అలాగే పాఠశాలల్లో విద్యా విధానం, మౌలిక సదుపాయాలను గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన సూచనల మేరకు బొబ్బిలి గౌరవ డీఎస్పీ జి భవ్యారెడ్డి ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ప్రధానంగా విద్యార్థులు చెడు మార్గాల వైపు అడుగులు వేయరాదు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం వారికి అందించిందని, ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా చదవాలని సూచించారు. అలాగే ప్రిన్సిపల్ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని, బయట వారు ఇచ్చే ఆహారం తీసుకోవద్దని, వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫీడ్బ్యాక్ పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. ఈ రోజు నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తానని, నైట్ పెట్రోలింగ్ వాహనం ప్రతిరోజు వచ్చి చెక్ చేస్తుందని అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన పాఠశాలపై చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీ తమ బిజీ షెడ్యూల్లో సమయాన్ని కేటాయించి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర కొంచెం ఏడిపించడం కానివ్వండి, లేకపోతే పర్మిషన్ లేకుండా ఒక్కోసారి బయటికి వెళ్ళడం కానివ్వండి, మేము అప్పటికే ఎడ్యుకేట్ చేస్తాం. బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరగచ్చు, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ అన్ని కూడా మనసులో గట్టి వాళ్ళు పెట్టుకుని ఐరన్ కంటే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాము. దాన్ని ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు ఫాలో అవుతున్నాడు మేడం. బట్ మాకు వెరీ ఫ్యూ చిల్డ్రన్ ఆర్ ఇప్పటికి కూడా ఇంకా కొంచెం దాన్ని సీరియస్గా కాదు, దీనివల్ల పెద్ద నాకేం లేదు అనేటటువంటి సీరియస్నెస్ తెలియక చేస్తున్నటువంటి పిల్లలు ఇంకా మాకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నారు మేడం. టార్చ్ బేరర్స్. మన కంట్రీ బాగుండాలంటే ఫస్ట్ మీరు యూత్ బాగుండాలి. మీరే రేపొద్దున యూత్ కదా. మీరు పెద్దయినా ఇప్పుడు డిసిప్లిన్ లేదు అంటే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్ అనేది అసలు అసాధ్యం. ఇవాళ మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను స్టార్ట్ చేస్తాను. ఒక మదర్, మీలాగే పెన్షన్ ఉంటుంది ఆ తల్లి కూడా, ఇంజనీరింగ్ చదివించింది. అతను ఈ బెట్టింగ్, ఇలాంటి బెట్టింగ్ అంటే తెలుసా మీకు? అందరికీ అవగాహన ఉంది, చూసారా? బెట్టింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్. మీ దగ్గర 1 రూపీతో స్టార్ట్ చేపించి అలా బాగా డిసిప్లిన్ ఉంటే మనకు ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్ అనేది ఏట్లేదు. బాగా కష్టపడితే ఎడ్యుకేషన్ వస్తుంది. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. అంటే మనం డిసిప్లిన్ గా ఉన్నామంటే ఆటోమేటిక్ గా మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, ఏం పర్లేదు. ఫస్ట్ డిసిప్లిన్ గా మళ్ళీ మన టీచర్స్ కానీ, మళ్ళీ మన పేరెంట్స్ కానీ, ప్రతి వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం మేడం దగ్గర తెలుసుకున్నాం. మేడం, మేము మా స్టూడెంట్స్ అందరూ బాగానే ఉంటాం మేడం. ఏదైనా తప్పు చేస్తే మేమే చెప్పేస్తాం మేడం, ఎవరు తప్పు చేసినా ఒకటి.